8వ తారీఖున 2025 ఆదివారం రోజు మార్నింగ్ 10 నుంచి 1 వరకు ర్యాంకర్స్ తోటి యూపీఎస్సీ 2024లో విజయం సాధించినటువంటి ర్యాంకర్స్ తోటి ఇంటరాక్షన్ సెషన్ ఒకటి ఉంటుంది. ఈ అవకాశాన్ని యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ గారు అండ్ మహేష్ భగత్ గారు, ఈ నలుగురు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. అలాగే 21st సెంచరీకి చెందినటువంటి ఐజీపీ ప్రోగ్రాంలో భాగమైన ర్యాంకర్లు 20 మందికి ఈ ప్రోగ్రాంలో సన్మానం చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్టూడెంట్ ఇంటరాక్షన్ అవ్వచ్చు. ఈ కార్యక్రమం అనంతరం U3 అనే ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే పేరుతో నిర్వహించే ఈ స్కాలర్షిప్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు జాయిన్ అయితే లైఫ్ టైమ్ వాళ్ళకి సర్వీస్ వచ్చేంత వరకు కూడా మా సపోర్ట్ ఉంటుంది. ఈ సపోర్ట్ ఏ రూపంలో ఉంటుంది అంటే ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు, అంటే హైబ్రిడ్ తరహాలో 2 రకాలుగాను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా దాంతోపాటు టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెంటర్షిప్ గైడెన్స్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ అందుబాటులో ఉంటుంది. సంపూర్ణంగా ఒక స్టూడెంట్ యూపీఎస్సీలో సివిల్ సాధించడానికి కావలసినటువంటి అన్ని రకాల సపోర్టు లైఫ్ టైం సర్వీస్ వచ్చేంత వరకు అందజేయడం జరుగుతుంది. సో మరిన్ని వివరాలని భవానీ శంకర్ గారు. కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ కేపీ సార్ 2003లో ఎస్టాబ్లిష్ చేసిన ఈ సంస్థ ఇప్పటికీ 21 సంవత్సరాలు పురస్కరించుకుంది. 21 సంవత్సరాల ప్రస్థానం ఉన్న 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ తన సిల్వర్ జూబ్లీ టైంకి మిషన్ 100 అకాంప్లిష్ చేసే లక్ష్యంతో U3 లాంచ్ చేయడం జరుగుతుంది. మిషన్ 100 అంటే తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది యూపీఎస్సీ ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ 100 లాంచ్ చేశారు. ఇందులో భాగంగా ర్యాంక్ వచ్చే వరకు విద్యార్థులకి అన్లిమిటెడ్గా, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సపోర్ట్ చేసే ఉద్దేశ్యంతో U3 అనేది లాంచ్ చేశాం. అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్. ఇది టైమ్లీ ట్రాకింగ్ అండ్ ప్రిపరేషన్ అండ్ 24/7 మెంటర్షిప్ సపోర్ట్ అండ్ అంటిల్ దే క్రాక్ ద ఎగ్జామినేషన్. దిస్ ఈజ్ అవర్ మోటో. అండ్ ఈ మిషన్ 100 కరెక్ట్గా సిల్వర్ జూబ్లీ టైంలోపు అకాంప్లిష్ చేసే క్రమంలో ఇంకొక ముఖ్యమైన లక్ష్యం ఫీమేల్ ఆస్పిరెంట్స్కి ఫ్రీ ఫర్ ఫీమేల్ ఓరియంటేషన్తో, అంటే పూర్తిగా ఉచితంగా శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్లో మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. 50 ఫీమేల్ ఆస్పిరెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిల్వర్ జూబ్లీ టైంకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక ఫీమేల్ క్యాండిడేట్తో కొట్టించడం ఉద్దేశ్యంతో, ఒక నోబుల్ ఇంటెన్షన్తో దీన్ని లాంచ్ చేశాం. సో ఖచ్చితంగా బై ద టైమ్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ ఆఫ్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 2003 ఖచ్చితంగా మేము అనుకున్న లక్ష్యం సాధిస్తాము. దానికి మీ తోడ్పాటు, సహకారం ఈ స్థాయిలో ఉన్నందుకు మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కృష్ణప్రదీప్స్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ అనేది ఇప్పటికీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీతో గత 20 సంవత్సరాలుగా నాకు అనుబంధం అనేటటువంటిది ఉంది. గత 20 సంవత్సరాలుగా వేలాది మంది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ట్రైన్ చేయటం జరిగింది. అందులో వందలాది మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయి దేశంలోని వివిధ ప్రాంతాలలో తమ సేవల్ని అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కృష్ణప్రదీప్ గారితో కలిసి మేము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ట్రెండ్కి అనుగుణంగా ఎవ్రీ ఇయర్ టీచింగ్ మెథడాలజీలో కానీ, విద్యార్థులకు ఇచ్చేటటువంటి కోర్స్ మెటీరియల్లో కానీ అంటే అప్డేట్ అనేటువంటిది చేస్తూ విద్యార్థుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. దానివల్ల ప్రతి సంవత్సరం కూడా చాలా మంది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఈ కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుండి సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎవ్రీ ఇయర్ మేము మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాం. ఇందులో సీనియర్ సివిల్ సర్వెంట్స్ మరియు సీనియర్ అకాడమిషియన్స్ తో కూడినటువంటి ఇంటర్వ్యూ ప్యానల్స్ని ఏర్పాటు చేసి ఇంటర్వ్యూకు వెళ్ళేటటువంటి అభ్యర్థులకి ఏ విధంగా ఇంటర్వ్యూను ఫేస్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ అవసరము అనే వాటికి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 ఇంటర్వ్యూలో భాగంగా దాదాపు 25 మంది విద్యార్థులు ఇక్కడ మేము ఇచ్చినటువంటి గైడెన్స్ ద్వారా సక్సెస్ కావడం జరిగింది. సో ఈ సక్సెస్ రేట్ను దృష్టిలో పెట్టుకునే ఇవాళ 8th జూన్ నాడు ఈ కృష్ణప్రదీప్ గారు కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ తరపున ఈ సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడికి తోటే కాకుండా రాబోయేటటువంటి రోజులలో ఇంతకుముందు భవానీ శంకర్ గారు చెప్పినట్టుగా
మిషన్ 100 ఖచ్చితంగా ఒక 100 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మేము యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ట్రెండ్కి అనుగుణంగా టీచింగ్ మెథడాలజీని తర్వాత కోర్స్ మెటీరియల్ని కూడా రూపొందించడం జరిగింది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుండి వందలాది మంది విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా తప్పనిసరిగా రూపొందబడతారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, 21st ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఏంటి నెక్స్ట్ ప్రణాళిక? సో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ 21 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో 2024లో ర్యాంకులు సాధించిన యూపీఎస్సీ అభ్యర్థులకి ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించాం. దాంట్లో సక్సెస్ అయినటువంటి 20 మందికి జూన్ 8వ తారీఖు సండే రోజున మార్నింగ్ 10 to 1 ఒక ర్యాంకర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెడుతున్నాం. ఈ ర్యాంకర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో సివిల్ సర్వీస్ అపియర్ అయ్యేటటువంటి ఎవరైనా సరే హాజరు కావచ్చు. అంతేకాకుండా ఈ ర్యాంకర్లతోటి మీరు ఇంటరాక్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ ప్రోగ్రాం తర్వాత U3 అనే ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే ఈ ప్రోగ్రాంలో స్కాలర్షిప్ టెస్ట్ రాసి పాస్ అయిన వాళ్ళు జాయిన్ అయితే లైఫ్ టైం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సపోర్ట్ అనేది క్లాసుల రూపంలో, అంటే క్లాసులు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ హైబ్రిడ్ పద్ధతిలో 2 రకాలుగా కానీ ఉపయోగించుకోవచ్చు. క్లాస్ రూమ్ మాత్రమే కాకుండా టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్తో పాటు ఇంటర్వ్యూ గైడెన్స్ ఉంటుంది, మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. ఇది మీకు సర్వీస్ వచ్చేంత వరకు ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్కి హాజరై మీరు ర్యాంకర్లతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు సలహాలు తీసుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నాం. ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగపల్లి, హైదరాబాద్లో. ఈ ప్రోగ్రాం 10 to 1 ఉంటుంది సండే రోజు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, దాంతోపాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా మన తెలంగాణ డీజీపీ అడిషనల్ డీజీపీ భగత్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కృష్ణప్రదీప్స్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ జూన్ 8 ర్యాంకర్స్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. దీనికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్, అలానే ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు, అలానే అడిషనల్ డీజీపీ ఆఫ్ తెలంగాణ స్టేట్ మహేష్ భగవంత్, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ద మహారాష్ట్ర స్టేట్ విద్యాసాగర్ రావు సార్ రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా U3 అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్ అనే ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఎవరైనా సరే స్కాలర్షిప్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయితే వాళ్ళకి అన్లిమిటెడ్ సపోర్ట్ యూపీఎస్సీకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అది ఎన్నిసార్లు అయినా వాళ్ళు మా దగ్గర క్లాసెస్ అటెండ్ చేయొచ్చు, అన్ని రకాల టెస్ట్ అండ్ ఇతర ప్రోగ్రామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలానే ఫ్రీ ఫర్ ఫీమేల్ అనే ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది శంషాబాద్లోని రెసిడెన్షియల్ క్యాంపస్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్గా ఫీమేల్ ఆస్పిరెంట్స్ని ప్రొడ్యూస్ చేసే ఉద్దేశంతో, ఒక నోబుల్ ఇంటెన్షన్తో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లిలో ఈ ప్రోగ్రాం ఉండబోతుంది. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ర్యాంకర్స్ ఇంటరాక్షన్తో తమ ఫ్యూచర్ బ్యూరోక్రసీకి సంబంధించినటువంటి ఆ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ దాన్ని ఎలా క్రాక్ చేయాలి, ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవన్నీ షేర్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక ఇది. ఆల్ ద వెరీ బెస్ట్. కృష్ణప్రదీప్స్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ గత 20 సంవత్సరాలుగా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా వందలాది మంది విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్గా సర్వీసును పొందడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్ అనేటటువంటి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా దాదాపు 20కి పైగా అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ కావడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా ఈ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా సీనియర్ బ్యూరోక్రాట్స్, సీనియర్ సివిల్ సర్వెంట్స్, సీనియర్ అకాడమిషియన్స్ ద్వారా సలహాలు పొంది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినటువంటి ర్యాంకర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇంటరాక్షన్ విత్ ర్యాంకర్స్ అనేటటువంటి ప్రోగ్రామ్ ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూన్ 8
మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటరాక్షన్ విత్ ర్యాంకర్స్ అనేటటువంటి ప్రోగ్రామ్ అనేటటువంటిది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.